హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేపై ట్రాఫిక్ నిలిచిపోయింది. చిట్యాల మండలం గుండ్రాంపల్లి వద్ద సాంకేతిక కారణాలతో లారీ హైవేపై నిలిచిపోయింది. ఇక లారీ రోడ్డుకు అడ్డంగా నిలవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. పెద్దకాపర్తి నుంచి గుండ్రంపల్లి వరకు సుమారు 8 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ఇక ట్రాఫిక్ క్లియర్ చేయడంలో పోలీసులు చేతులెత్తేశారు. ట్రాఫిక్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కిరణ్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. కిరణ్ చెప్పండి, హైదరాబాద్ అలాగే విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయినట్లుగా తెలుస్తోంది. మరి ట్రాఫిక్ క్లియర్ చేయడానికి అధికారులు ఎందుకు వెనుకడుగు వేశారు? అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అసలే ఆ హైవే నిరంతరం రద్దీగా ఉంటుంది. దానికి తోడు అక్కడ ఇటు నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి టు వెల్మేడు మధ్యలో ఒక లారీ సాంకేతిక కారణాలతో నిలిచిపోయినటువంటి నేపథ్యంలో ఆ లారీ రోడ్డుకు అడ్డంగా ఉంది. దీంతో ఇటు విజయవాడ నుంచి హైదరాబాద్ కు వెళ్లేటువంటి రూట్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దాదాపు 4 గంటలుగా కూడా 8 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఒక్కసారిగా ట్రాఫిక్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇటు ట్రాఫిక్ క్లియర్ చేయడంలో కూడా పోలీసులు కూడా చేతులెత్తేసినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. సాయంత్రం 4 గంటలకు మొదలైనటువంటి ట్రాఫిక్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటు వెల్మేడు ఇటు గుండ్రాంపల్లి ఆ టౌన్ లోకి సంబంధించి అక్కడ సర్వీస్ రోడ్ ఉంది. ఆ సర్వీస్ రోడ్ మీదుగా కూడా కొన్ని వాహనాలు వెళ్తున్నప్పటికీ కూడా ఇటు ట్రాఫిక్ అయితే గంటకి ఇంకా పెరుగుతా ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. దానికి తోడు ఈ రోజు సండే కావడం, సండే రోజు ఎక్కువ కావడం, శని ఆదివారాల్లో కూడా హైదరాబాద్ టు విజయవాడ నేషనల్ హైవేపై ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. దానికి తోడు ఇటు లారీ సాంకేతిక కారణాలతో నిలిచిపోయినటువంటి నేపథ్యంలో ట్రాఫిక్ అయితే విపరీతంగా పెరిగినటువంటి పరిస్థితి అయితే ఉంది. ట్రాఫిక్ లో దాదాపు 4 నుంచి 5 గంటల వరకు కూడా ట్రాఫిక్ లో ఇరుక్కున్న పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ట్రాఫిక్ జామ్ తో కూడా ఇటు వాహనదారులు అయితే నరకయాతన పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు చిట్యాల అదేవిధంగా చౌటుప్పల్ పోలీసులు రంగంలో దిగి ట్రాఫిక్ ను క్లియర్ చేసే పనిలో పడ్డప్పటికీ కూడా ఒక్కసారిగా వస్తున్నటువంటి వాహనాల ఫ్లోటింగ్ నేపథ్యంలో ఇటు పోలీసులకు కూడా ఈ ట్రాఫిక్ క్లియర్ చేయడం తలకు మించిన భారంగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తానికైతే ఇటు చిట్యాల మండలం పెద్దకాపర్తి నుంచి గుండ్రాంపల్లి దాదాపు 8 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ అయితే స్తంభించినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే 4 గంటలకు మొదలైనటువంటి ట్రాఫిక్ అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.